చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి చిన్న కూడికకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దైవజనులు సురేష్ గారి గృహంలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం మొదలు 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదామా? పేజీ నెంబర్ 683. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. అందరం కలిసి చదువుదాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన్న ఈ రీతిగానైనా మేమందరము కూడి ఉండటానికి సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున, మేము ఆత్మీయంగా బలపడులాగున మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. పేరు పేరున ప్రతి ఒక్కరితోనైనా మీరు మాట్లాడండి. మీ కృపకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాన్ని చాలా శ్రద్ధగా గమనించండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మెట్టుకు మనం గమనించగలిగితే ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీల పక్షంగా దేవునికి మొరపెట్టుకుంటూ, ఏడుస్తూ, అంగలారుస్తూ, వాస్తవానికి ఒక వ్యక్తి పక్షాన మనం ఏడవాలి, ఒక వ్యక్తి పక్షాన మనం దేవునికి మొరపెట్టాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పట్ల మనకి బాధ్యత అయినా ఉండాలి, లేదా ఆ వ్యక్తి పట్ల మనకి ప్రేమైనా ఉండాలి. ఇశ్రాయేలీల పట్ల ఆ బాధ్యతను, ప్రేమను కలిగిన ఇర్మియా ప్రవక్త వాస్తవానికి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం అంతా ఆ విషయాలే మనం చూస్తూ ఉంటాం. మెట్టుకు ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని సహవాసంలో లేరు, దేవునికి దూరం అయిపోయారు. అందుకని ఇర్మియా ప్రవక్త వారి పక్షంగా మొరపెట్టుకుంటున్నాడు. గమనించండి. చెప్పాను కదా, బాధ్యత అయినా ఉండాలి, లేదా ప్రేమైనా ఉండాలి. ఆ క్రమంలోనే
ఈ చిన్న పుస్తకం విలాప వాక్యములు కేవలం 5 అధ్యాయాలున్న చిన్న పుస్తకాన్ని ఈ ప్రవక్తే రాశాడు. ఇందులో కూడా మేము అంటూ ఉంటాడు. మేము అంటే ఇశ్రాయేలీలు అని, మేము అంటే దేవుని ప్రజలు అని, మేము అంటే దేవుని జనాంగము అని. దేవుని జనాంగం పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉండే ఉంటుంది కదా. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉండే ఉంటుంది కదా. ఆ ప్రణాళికను గుర్తించలేని మనిషి ఏం చేస్తాడు? ఖచ్చితంగా తిరుగుబాటే చేస్తాడు. అందుకనే చూడగలిగితే ఇక్కడ 27వ వచనంలో రాయబడిన మాట ఏంటి? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అందుకే యవన కాలాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అంతే అపాయకరమైనది, చాలా విలువైనది, అంతే ప్రమాదకరమైనది. గమనించండి. అందుకనే ప్రతి వ్యక్తి కూడా దేవుని చేతికి అప్పగించుకోవటం అనేది చాలా అవసరం. దేవుని భయం ఉండటం అనేది చాలా అవసరం. గమనించండి, సరిహద్దుల్లో దేశానికి భద్రత ఉండాలి అంటే సైన్యం బలంగా పనిచేయాలి. బలంగా పనిచేయాలంటే అక్కడ వయసు పైబడిన వారు, వృద్ధులు ఉంటే దేశానికి భద్రత ఉండదు. ఎందుకనంటే సైన్యంలో వృద్ధులు ఉండటం వలన వాళ్ళు సమర్థవంతంగా పని చేయలేరు. వారి ఆలోచనలు ఉపయోగపడతాయేమో కానీ వారి చర్యలు చాలా నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు దేశాన్ని ఏమాత్రం కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి సైన్యంలో ఎవరు ఉండాలండి? కేవలం యవనస్తులే ఉండాలి కదా. అందుకని 18 సంవత్సరాలు నిండిన యవనస్తులకి దేహదారుఢ్య పరీక్షలన్నీ చేసి అక్కడ సైన్యంలో వారిని నియమించుకుంటారు. వాళ్ళు ఎంతకాలం పని చేస్తారంటే బయట చేసినట్టు 60 ఏళ్ళు, 62, 65 సంవత్సరాల వరకు పనిచేయరు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి, 62 ఏళ్ళ వరకు పనిచేస్తారు. మరి యూనివర్సిటీలో ఉండేవాళ్ళు 65 ఏళ్ళ వరకు పనిచేస్తారు. ఏది యూనివర్సిటీలో ఉండేవాళ్ళు ఎవరంటే ముర్ము తర్వాత వీళ్ళే. ద్రౌపది ముర్ము తర్వాత ఎక్కువ డబ్బులు తీసుకునేది, ఎక్కువ కాలం పనిచేసేది వీళ్ళే. అది మరి ఆర్మీలో అలా పనిచేయటానికి కుదురుద్దా? కుదరదు. సైన్యంలో అలా పనిచేయటానికి కుదరదు. కొద్ది కాలమే పనిచేస్తారు. 18 ఏళ్ళకి వెళ్తే కనీసం 30 ఏళ్ళ లోపే రిటైర్ అయిపోతారు. అయిపోయింది అక్కడ. అందుకని గమనించండి, ఆ వయస్సు, ఆ యవన కాలం అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది, అంతే భయంకరమైనది, ప్రమాదకరమైనది కూడా. అందుకని ప్రతి యవనస్తుడు కూడా దేవుని కాడి మోయటం ఏది వృద్ధాప్యంలో కాదు, ఎప్పుడంట యవన కాలములోని. అందుకని యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గమనించండి, ప్రతి యవనస్తుడు కూడా ఎలాగుంటాడంటే కోడె దూడలాగా ఉంటాడు. కోడె దూడ చేయవలసిన పనేంటి? దాని మెడ మీద ఆ కాడి ఉండాలి, ఆ కాడిని ఎత్తుకోవాలి. ఆ కాడిని ఎత్తుకొని అయితే బండో లేకపోతే పొలం దున్నటము, ఈ రెండిట్లో ఏదో ఒక పనికి అది సిద్ధపడి ఉండాలి, ఉపయోగించబడాలి. ఉపయోగించబడకపోతే, ఆ టెండర్ ఏజ్లో ఉపయోగించబడకపోతే, ఆ లేత వయస్సులో ఉపయోగించబడకపోతే ఇంకా దానికి జీవితంలో పని రాదు. గమనించండి. అందుకని అటువంటివన్నీ ఎక్కడ ఉంటాయి? సెంటర్లో ఉంటాయి, బండ్లకు అడ్డంగా, బస్సులకు అడ్డంగా కదా. అందుకని యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యవన కాలంలో నైపుణ్యం రావటం, ప్రాముఖ్యంగా మెలకువ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. గమనించండి, ఈ యవన దశలో పెద్దలకి లోబడటం, బాధ్యతలను భుజాన వేసుకోవటం, కష్టపడి పని చేయటం వంటివి ఎవరికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. యవనస్తులు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. పెద్దలకి లోబడం అంటే లోబడరు. దాన్నే ఏమంటాం మనం? జనరేషన్ గ్యాప్ అంటాం. ఏమంటాం? మీకేం తెలుసండి అంటారు వాళ్ళు కదా.
వాళ్ళకేదో అన్నీ తెలిసినట్టు, వాళ్ళకేదో అనుభవం ఉన్నట్టు. ఏ బాధ్యతను కూడా పంచుకోవటానికి ఇష్టపడరు. కష్టపడి జీవించటానికి అస్సలు వాళ్ళకి మనసు అంగీకరించవు. ఖాళీగా ఉండమంటే చెప్పాను కదా, ఆ కోడె దూడకు సరైన వయసులో పని అప్పగించకపోతే, దానికి కాడి మొయ్యటం రాకపోతే, యజమాని చేతి కింద లోబడటం రాకపోతే ఎందుకు కూడా ఏ పనికి కూడా అది సిద్ధంగా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఇర్మియా అంటే, ఇశ్రాయేలీలు కూడా ఆ రీతిగానే ఉండిపోయారు. గమనించండి, ద్వితీయోపదేశకాండం రాసిన ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా. చాలామంది మోషే కాలంలో ఉన్నవారు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు కాలక్రమంలో వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఇంకా వాళ్ళకి మోషే ఏంటి, మోషే స్టేచర్ ఏంటి, అతని హోదా ఏంటి వీళ్ళెవరికి తెలియదు. దేవుడు అసలు ఇశ్రాయేలీల పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో వీళ్ళకి తెలియదు. అందుకనే దేవుడు రెండవసారి వారికి అన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది. దాన్ని ద్వితీయ ఉపదేశం అంటారు. అంటే రెండవసారి బోధించబడటం. ఏం బోధించాడు? నిర్గమాకాండంలో ఏదైతే చెప్పాడో అదే రెండవసారి ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాడు. ఎందుకని? వాళ్ళకి తెలియదు అవన్నీ. గమనించండి, వాళ్ళకి ఆ పూర్వీకులు ఎటువంటి సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నారో, ఎటువంటి సంబంధ బాంధవ్యాలు దేవుని సన్నిధిలో వాళ్ళకు ఉన్నాయో, ప్రత్యక్ష గుడార అనుభవాలు వాళ్ళల్లో లేవు గనుక వాళ్ళకి మళ్ళీ రెండోసారి బోధించవలసి వచ్చింది. అందుకని ఇదే ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయంలో మనం చూడగలిగితే, 31వ అధ్యాయములో 18వ వచనంలో అంటాడు. గమనించండి, 31:18లో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నన్ను శిక్షించితివి. ఇక్కడ నన్ను అంటే ఇర్మియాని కాదు, ఇక్కడ మేము, నన్ను అని ఇర్మియా మాట్లాడుతున్నప్పుడల్లా గమనించండి, సందర్భానుసారంగా అది ఖచ్చితంగా ఇశ్రాయేలీలు అని మనం అర్థం చేసుకోవాలి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను కదా. గమనించండి, కాడికి అలవాటు కాని కోడె దేనికి లోబడాల్సి ఉంటుంది? దెబ్బలకి లోబడాల్సి ఉంటుంది. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అంటున్నాడు. గమనించండి, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని. నా బాల్యమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని అంటున్నాడు. కారణం ఏంటంటారు? కోడె కాడిని మోయటానికి సిద్ధపాటు కలిగి లేకపోతే, భవిష్యత్ తరాలు ప్రభువుని ప్రకటించటానికి సిద్ధపాటు కలిగి లేకపోతే, భావి తరాలు ప్రభువుని సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపాటు కలిగి లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పటికే మారుతున్న సంస్కృతికి అనుగుణంగా దాదాపు బాల్యం అంతా దేవునికి దూరంగానే గడిపేస్తున్నారు. వ్యవస్థలన్నీ అలాగే అయిపోయినాయి. ఆఖరికి స్కూల్ వ్యవస్థ ఎలా ఉందో తెలుసుగా మీకు. బయట వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు కడుతుంటే వాళ్ళు ఒక ఎల్లో కలర్ బస్సు పంపిస్తారు మన దగ్గరికి. మనం ఆ పిల్లల్ని అందులో ఎక్కిస్తాం. అవసరమైతే తిండి కూడా అల్లే పెడతారు. స్కూల్లో ఏసీ ఉంటుంది, బస్సులో ఏసీ ఉంటుంది. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అనుకున్నారు? విజయవాడలో స్కూల్స్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కదా. నిద్ర లేచిన వెంటనే తల్లిదండ్రులకు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రికి ఎప్పుడు వస్తారు? మరి ఆదివారం సంగతి ఏంటి? వారం అంతా ఏం చదువుకున్నారో ఆదివారం ఒక పూట ఎగ్జామ్. ఇంక వీళ్ళు మందిరానికి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు అలవాటు అవుద్ది కదా. కానీ తల్లిదండ్రులు ఏమంటారు? ఇదంతా వాళ్ళ భవిష్యత్తు కోసమే అంటారు. దేవుడు లేకుండా భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని భయం లేకుండా భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది కదా. అలాగైపోయింది. అంటే వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దేవునికి దూరంగా మనిషిని తీసుకెళ్ళిపోతున్నాయి. దానివల్ల
కాడిని ఎత్తుకోవటం, కాడిని మోయటం అనేది ఈ దూడకి ఎలాగ అలవాటు అవ్వటం లేదో భావితరాలకు కూడా మందిరము, ఆరాధన, ప్రభువు, దేవుని భయము, సువార్త, ప్రభువుని ప్రకటించాలి అన్నీ లేకుండానే చాలా విచారకరమైన పరిస్థితుల్లో ఈ రోజున చాలా కుటుంబాలు, ముఖ్యంగా క్రైస్తవుల కుటుంబాలు ఉండటం అనేది చాలా బాధాకరం. అందుకనే గమనించండి, ఏదో అలవాటు అవ్వాలి దానికి పని. అయితే ఆ కోడె ఏం చేయాలి? యజమానికి పొలం దున్నటంలోనైనా ఉపయోగపడాలి, లేదా బండి లాగటంలోనైనా ఉపయోగపడాలి. ఏ ఉపయోగం పడకపోతే, దేనికి పనికి రాకపోతే దానికి ఏం తగులుతాయి? దెబ్బలే తగులుతాయి. గమనించండి, దెబ్బలకి అది లోబడాల్సి ఉంటుంది రేపొద్దున. ఆ రీతిగానే ఇశ్రాయేలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసి, అంటే ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా దేవునికి దూరంగా జీవించారు. కాబట్టి వారికి కోడె దూడకు ఎలాగ దెబ్బలు తగిలినాయో వాళ్ళకి అలాగే తగిలినాయి. ఎప్పటి నుంచి? చాలా కాలం నుంచి వాళ్ళకి దెబ్బలు తగులుతానే ఉన్నాయి. దేవుడు మాట వినలేదు కాబట్టే ఐగుప్తులో బానిసలుగా ఉండిపోయారు. సరే, వాళ్ళ మొరలు దేవుడు విన్నాడు, వారి కన్నీరుని దేవుడు చూశాడు. నేను చూశాను, నేను విన్నాను అన్నాడు దేవుడు. మోషేని పంపించాడు, వాళ్ళని బయటికి రప్పించాడు. మళ్ళీ వీళ్ళు శుభ్రంగా ఉన్నారా? లేదుగా. మళ్ళీ తిరిగి ఏదో ఒక రాజు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అయితే బబులోను వారు లేదా మాదీయ పారసీకులు ఇక యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో వచ్చేసరికి రోమా ప్రభుత్వం ఆధీనంలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి దెబ్బలో తగులుతూనే ఉన్నాయి. ఎందుకని? వీరికి అలవాటు అవ్వలేదు, వీరికి క్రమం తెలియలేదు, వీరికి కాడి మోయటం అనేది వీళ్ళకి అనుభవంలోనికి రావటం లేదు. గమనించండి, అందుకని యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. గమనించండి, రావాలి. అది 18 సంవత్సరాల వయసులో రక్షించబడిన జార్జ్ ముల్లర్ దేవుని కోసం ఎంత బలంగా పనిచేశాడు కదా, ఎంత బలంగా దేవుని కోసం సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకనంటే జార్జ్ ముల్లర్ చేసిన ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఆలకించాడు, జవాబిచ్చాడు. అందుకనే ఆయన డైరీలో ప్రతి ప్రార్థన ఆయన రాసుకున్నాడు, దానికి వచ్చిన జవాబులు ఆయన రాసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుమార్తె ఆ డైరీని చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నుంచి ఆ సంఘము ఏ రీతిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎందుకని? జార్జ్ ముల్లర్ ప్రార్థన నువ్వు ఆలకించావు కదయ్యా, మా ప్రార్థన కూడా ఆలకించు అని. గమనించండి, అందుకనే వ్యక్తిగత ప్రార్థన విషయంలో తను రక్షించబడిన 18వ ఏట అలవాటైన విధానము, ఆ క్రమము జార్జ్ ముల్లర్ని ఎంతగా తీర్చిదిద్దిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ కాడి, ప్రార్థన అనే కాడి జార్జ్ ముల్లర్ మీద మోపింది దేవుడే. హల్లెలూయా. అతను అనుకోవచ్చు, పాశ్చాత్య దేశాల సంస్కృతికి అనుగుణంగా నేను నా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండొచ్చు అని అతను కూడా అనుకోవచ్చు. కానీ ఎందుకున్నాడు కదా? అవకాశం ఉంది, రాజుగారే అన్నీ పెడతామంటున్నాడు. ఎవరికి? దానియేలుకి. కానీ దానియేలు ఏమంటున్నాడు? నన్ను నేను అపవిత్రం నేను చేసుకోకూడదు. ఎందుకని? రాజు పెట్టేయన్నీ దేవతలకి పెట్టినవి కాబట్టి. గమనించండి, తనకి అవకాశం ఉంది, కానీ ఏం చేస్తున్నాడు? తనను తాను కాడి కింద వెళ్తున్నాడు, ఆ క్రమం కింద వెళ్తున్నాడు. కాబట్టి ఆ కాడిని, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. కాబట్టి యవనస్తుడు చేయవలసిందేంటి? యవనస్తుని బాధ్యత ఏంటి? గమనించండి, 28వ వచనంలో రాయబడి ఉంది కదా, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. గమనించండి, మనిషికి ఆలోచనలు ఉంటాయి, కాదను. ఈ ఆలోచనలు బట్టి ఇలా ఉంటే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అన్న ప్రణాళికలు మనిషి అనుకుంటూ ఉంటాడు, కాదను. లోకం కూడా ఏమంటదంటే, ఆ రీతిగా మనం ఊహించుకున్నవి సాధించుకోలేకపోతే
ఇక మనం ఎందుకు అని లోకం మనల్ని ప్రభావితం చేయొచ్చు, ప్రేరేపించవచ్చు. కానీ గమనించండి, దేవుని చిత్తానికి అప్పగించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. అందుకే ఏం చేయాలి యవనస్తుడు? గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, కొన్నిసార్లు సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సందర్భం మీకు చెప్పాను కదా, ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయారు. ఇక వాళ్ళు ఏమాత్రం కూడా దేవుని మార్గంలో వచ్చే అవకాశాలు లేక దేవుడు వారిని శత్రురాజుల చేతికి అప్పగించేశారు. అది సందర్భం అయితే, ఇక్కడ అక్షరార్థంగా ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు ఇర్మియా. అదేంటంటే, యవనస్తుడు చేయవలసిన పనేంటి? నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మౌనంగా ఉండాలి సరే, దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలి సరే. ఏమంటున్నాడు ఇంకోటి? బూడిదలో మూతి పెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే బూడిదలో కూరుకుపోయాడు అనుకుందాం, నోరు తెరుస్తాడా? అనుకుందాం. నోరు తెరిస్తే ఏమవుద్ది? బూడిదంతా నోట్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరాడుద్దా? అంతేగా. అందుకని అంటే ఎలాగుండాలి అప్పుడు? ఆ వ్యక్తి మౌనంగా ఉండాలి. గమనించండి, ఆ మౌనం గురించే 28వ వచనంలో అంటున్నాడు కదా, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఎందుకనంటే యవన దశలో ఆరోగ్యము కానీ జ్ఞానము కానీ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు మనకి వచ్చిన సమస్య ఏంటంటే, ఉన్న ఈ జ్ఞానము కానీ ఉన్న ఈ బలము ఆరోగ్యం కానీ సరైన విధానంలో వాడబడకపోవటం ఇప్పుడు మనకు వచ్చిన సమస్య కదా. వాస్తవంగా యవనస్తులకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, కానీ ఈ జ్ఞాపక శక్తి దేనికి వాడతారు జనాలు? అది యవనస్తులు కదా. 18వ నెంబర్ టీషర్ట్ వేసుకున్న అదెవడు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఏం చేశాడు? ఎలాగున్నాడు? లండన్ ఎందుకు వెళ్ళాడు? ఆ ఆవిడ ఏం చేస్తుంది? దీనికి వాడతారు. ఆ విషయాలన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళ చెమట రక్తాన్ని దారపోసి ఫీజులు కట్టి చదువుతారు చూడండి, ఆ విషయాలు ఒక్క మాట రాదు వాళ్ళకి. ఇది ఉంటుంది కదా. అందుకని ఇవి క్రమబద్ధీకరించబడాలి, స్ట్రీమ్ లైన్ అవ్వాలి. స్ట్రీమ్ లైన్ అయినప్పుడు అంటే దేని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాలో మనకు తెలియాలి. మన సామర్థ్యం వృధాగా పోకూడదు, మన సామర్థ్యం వృధాగా పోకూడదు. ఎందుకనంటే ఆ యవన దశలో ఉన్న జ్ఞాపక శక్తి కదా, కొద్దిగా సరిగ్గా దీన్ని మనం వాడకపోతే మన జ్ఞాపక శక్తి రాను రాను 40-50 సంవత్సరాలు వచ్చేసరికి జ్ఞాపక శక్తి అంతా పోద్ది. ఇదే జరుగుద్ది ఆఖరికి. కానీ ఈ రోజున 20-25 సంవత్సరాలు వచ్చేసరికి నాకు గుర్తు లేదు, నాకు గుర్తు రావట్లేదు అంటున్నారు యవనస్తులు. ఎందుకు అంటున్నారు? ఆ ప్లేస్లో ఏయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలైన ఇన్ఫర్మేషన్ ఉండట్లా. అందుకనే సర్ ఆర్థర్ కాటన్కి ఒక మంచి ఆలోచన వచ్చింది. భారతదేశం వచ్చాడు, బాగానే ఉంది, చూసుకున్నాడంతా బాగానే ఉంది. ఏంటి నీళ్ళన్నీ వృధా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి? వీటిని ఆనకట్టేసి ఎక్కడైనా ఆపితే, ఈ నీళ్ళను ఎటైనా మళ్ళిస్తే పంటలని బాగా పండుతాయి కదా అని ఆలోచన వచ్చింది సర్ ఆర్థర్ కాటన్కి. కట్టాడు ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట. ఈ రోజున ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో విపరీతమైన పంటలు. ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన చూస్తే కను చూపు మేర పంటలే కనపడతాయి. ముఖ్యంగా వరి ఎక్కువగా కనపడుద్ది. ఎలాగా వీటికి అన్నిటికీ నీళ్ళంటే మళ్ళీ ఆ ఆనకట్ట కట్టేశాడు కదా, వాటి నుంచి వచ్చిన నీళ్లు. ఆ యవనస్తుడికి వచ్చిన ఆలోచన అది. అందుకనే యవన కాలంలో దేవుని భయము మనిషికి ఉంటే వారి భవిష్యత్తును గురించి, వారి కెరీర్ని గురించి ఏ భయం కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ భయం మనకి ఉంది అంటే వాళ్ళకి ముఖ్యంగా దేవుని భయము లేదు అని అర్థం. అందుకనే
గమనించండి, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానానికి మూలము. నువ్వు దేవునికి భయపడితే మిగతా అన్నీ వాటంతటవే అన్నీ వచ్చేస్తాయి. మనకి ఆ ఒక్కటి లేకుండా ఎన్ని విశ్వ ప్రయత్నాలు మనం చేసినా సరే రావు. ఎందుకని? దేవుని భయం లేదుగా, దేవునికి మొదట ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదుగా. అందుకని ఆయన కాడిని మనము మోయాలి. ఆయన ఆ కాడిని మోపింది మన మీద ఆయనే. అందుకనే మత్తయి సువార్తలో కూడా 11వ అధ్యాయంలో 28వ వచనంలో, భారాన్ని మోస్తున్న సమస్తమైన ప్రజలందరూ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎందుకనంటే నా భారము ఎలా ఉంటుందంట? మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగితే 29, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. గమనించండి. అనుకుంటాం దేవుని భయము లేకుండా స్వేచ్ఛా జీవితం జీవిస్తూ ఏమనుకుంటామంటే అసలు చాలా కష్టం దేవునిలో ఉండటం అనుకుంటాం. అలా అనుకుంటే బానిసలే, వారికి స్వేచ్ఛ లేదు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోల పరిస్థితి ఏంటి కదా? గమనించండి, ఆ రీతిగా వారు ఉన్నారు కనుకనే వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఉన్న ఈ బలము, ఇప్పుడు ఉన్న ఈ జ్ఞానము, ఈ ఆరోగ్యము వాస్తవంగా వయసు పెరిగే కొద్దీ ఉండవు. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా క్రమబద్ధీకరించబడాలి, స్ట్రీమ్ లైన్ అవ్వాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రతి యవనస్తుడు ఆశీర్వదించబడతాడు. చూడగలిగితే 28వ వచనంలో ఏం రాయబడి ఉంది? అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఎలాగుండాలి? ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. గమనించండి, సాధారణంగా జనాలు మనుషుల సహవాసంలో ఉండటానికి చూస్తారు. అంటే 2-3 తోటి వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఎక్కువగా ఉండటానికి చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నదేంటి? ఒంటరిగా ఉండటం. దేవుని ప్రత్యక్షతలు ఎప్పుడు మనం ఒంటరిగా ఉంటామో అప్పుడే కలుగుతాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అంటే ఎప్పుడు మనం ఒంటరిగా ఆయనతో సహవాసం చేస్తామో అప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. గమనించండి, సాధారణంగా మనుషుల మధ్యలో ఉంటే ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటాం, ఏదో విషయం మాట్లాడుతూనే ఉంటాం, సమయం తెలియదు, ఏదో దాని గురించి వ్యాపకం అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన భవిష్యత్తు ఏంటి అన్న సంగతి మనకు ఆలోచన కలుగదు. మనలో ఏ పరివర్తన కూడా రాదు. గమనించండి, శిక్ష ఎందుకు వేస్తారు? జైల్లో ఎందుకు పెడతారు జనాల్ని? తప్పు చేస్తే పెడతారు. పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇంకో తప్పు చేయకుండానా? ఎందుకు పెడతారంటే అక్కడ ఎవరో ఉండరు. ఎప్పుడైనా మీరు కూడా ప్రయత్నించి చూడండి. జైల్లోకి వెళ్ళటానికి కాదు నేను చెప్పింది. ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండటానికి చూడండి. ఫోను చూడకుండా. ఎందుకంటే జైల్లో ఫోన్ ఉండదుగా. ఏ పేపరు చదవకుండా, ఏ పుస్తకం చదవకుండా. అంటే పుస్తకం చదివావంటే లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి మధ్యలో ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు పెద్ద శ్రీశ్రీలాగా ఇలాగా. అలా కాకుండా జైల్లో వదిలేస్తే నీకు ఫోన్ ఉండదు, ఒక పుస్తకం ఉండదు, ఒక పేపర్ ఉండదు, ఒక మాట్లాడటానికి ఒక వ్యక్తి ఎవరో ఉండరు. ఎలా ఉంటుంది మనిషికి? ఒకరోజు మాట్లాడపోతే ఎవరితో పిచ్చెక్కిపోద్ది కదా. 2వ రోజు అలవాటు అయిపోద్ది. 3వ రోజు నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం మొదలెడతావు. అప్పుడేమనిపిస్తుంది? అయ్యో, ఈ తప్పు నేను చేయకుండా ఉంటే బాగుండేది, అరే ఇలా ఆవేశంలో నేను కొట్టకుండా ఉంటే బాగుండేది, కొట్టాను కాబట్టి ఎంత దూరం వచ్చాను
అది పరివర్తన. ఆ మార్పు మనిషిలో కలగటానికే ఆ శిక్ష. అంతేగాని అదేదో డైట్ ప్లాన్ కాదు, నీకు రేషన్లో సబ్సిడీలో నిన్ను అన్ని సంవత్సరాలు అన్ని నెలలు అక్కడ ఉంచడం కోసం. వెయిట్ లాస్ ప్రోగ్రాం అంతకంటే కాదు. నీ ఆలోచనలు మారతాయి, దాన్ని బట్టి నీ క్రియలు మారతాయి. ఒంటరిగా ఉండటంలో ఇంత ఉపయోగం ఉంది. కానీ జనాలకి ఏంటంటే చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టు ఉండాలి. అప్పుడేంటి ఆ మాట మాట్లాడి ఈ మాట మాట్లాడి తెల్లారి రాత్రులు అన్నీ మాట్లాడుతూనే ఉండి ఇక టైం తెలియకుండా అయిపోద్ది. అసలు రేపు భవిష్యత్తు ఏంటి సంగతి మనకు తెలియదు. దేవుని ప్రణాళిక ఏంటి మనకు తెలియదు. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం కాదు. అందుకనే గమనించండి, ఇలాగే ఇస్సాకు ఒంటరిగా ఉన్నాడు. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుతూ ఉన్నాను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. గమనించండి, ఆ రీతిగా దేవునితో ఏకాంతంలో గడపటం వలన ఆయన మన మీద ఏ కాడి ఉంచాడు. కాడి అంటే గమనించండి, ఇక్కడ ఒక బాధ్యత లేదా ఒక పని. దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుద్ది. అందుకనే 28వ వచనంలో రాయబడి ఉంది కదా, గనుక యవనస్తుడు చేయాల్సిన పని ఏంటి? ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. గమనించండి, మౌనముగా ఉండవలెను. ఆ రీతిగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 సంవత్సరాల వయసు అప్పుడు లేఖనాల గురించి తర్కించాడు, చర్చించాడు, వారితో డిబేట్ వాదించాడు. కానీ ఆ 12 సంవత్సరాల తర్వాత నుంచి 18 సంవత్సరాలు అటు ఇటుగా అనగా 30వ సంవత్సరం వచ్చేంత వరకు ఆయన ఎక్కడున్నాడు? ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపాడు. ఆయన చేయవలసిన పనేంటో ఆయనకు అర్థమయ్యింది. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో, ఆ ప్రయాసలో ఆయన చేయవలసిందంతా చేసేసాడు. గమనించండి, అంటే ఒంటరిగా ఉంటే చెప్పాను కదా, అసలు విషయం ఏంటో అర్థమవుద్ది. కొంతమందికి ఏంటంటే మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటారు. సాధారణంగా ఇప్పుడు నేను చెప్పింది ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి. ఒకరోజు ఎవరితో మాట్లాడకుండా అంటే చెప్పానుగా, ఫోన్ కూడా చూడకుండా, ఒక పుస్తకం కూడా చదవకుండా, అప్పుడు మనతో మనం మాట్లాడుకుంటాం. మనకు అర్థమవుద్ది మన అంతరంగం, మనకు అర్థమవుద్ది మన భవిష్యత్తు ఏంటో కదా. ఇక్కడ ఇస్సాకు ఆ ఒంటరితనంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 18 సంవత్సరాలు ఒంటరిగా దేవునితో సహవాసం చేసి ఆయన ఈ లోక రక్షణార్థమై ఆయన చేయవలసిన పనేంటో ఆయన అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ రీతిగా మనం పని బాధ్యత లేని కోడెదూడ ఎలాగైతే దెబ్బలకు సిద్ధపడి ఉంటుందో అలా కాకుండా దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో గుర్తెరిగిన వారిగా ఆ రీతిగా మనం దేవునితో ఒంటరి సమయాన్ని గడిపి ఆయన ప్రణాళికను మనం అనుసరించి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ స్థానంలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. అందుకనే పోయిన సమయం ఎప్పుడు కూడా తిరిగి రాదు. గమనించండి, 15వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ వస్తుందా? ఇంకెప్పటికీ రాదు. కాబట్టి మన భవిష్యత్తును ఆయన చేతులకు మనం అప్పగించుకున్నప్పుడు యవనస్తులైన వారి ద్వారా దేవుడు ఎటువంటి బలమైన కార్యాలు చేయించుకున్నాడో, వారు దేవుని కోసం ఎలాగ బలంగా నిలబడ్డారో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చాలా బలంగా నిలబడ్డారు, దేనికి భయపడలేదు. మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తామంటే వేసినా పర్వాలా, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేమైతే నువ్వు చెప్పిన దానికి మేము ఒప్పుకోము అన్నారు. అలాగే దానియేలు కూడా రాజుని కాకుండా వేరే దేన్ని పూజించినా సరే మిమ్మల్ని చంపేస్తాము అంటే అటువంటి శాసనం, అటువంటి జీవో వచ్చినా సరే ఏం చేశాడు దానియేలు? యథావిధిగా తన గదిలోకి వెళ్ళాడు, మేడపైకి వెళ్ళాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరచాడు,
ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే అంత బలంగా దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి గమనించండి, యవన ప్రాయం అనేది చాలా విలువైనది. పోయిన కాలం మరలా తిరిగి రాదు. అందుకే యవనస్తులకే అనేకమైన ప్రలోభాలు ఉంటాయి. దేవునికి యవనస్తులే కావాలి. ఎందుకని? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు యవనస్తులు బలంగా పనిచేయాలని. అందుకనే సాతాను కూడా ఎవరిని ఎన్నుకుంటాడు? యవనస్తుల్నే ఎన్నుకుంటాడు. ఎన్నుకొని ఏం చేస్తాడు? ఆటలు నేర్పించి, సినిమాలు నేర్పించి, ఫ్రీ ఫైర్, పబ్జీ నేర్పించి ఇవి పెట్టేస్తాడు. అవి పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకేం చేయరాదు. భవిష్యత్తు ఏమవుద్దో తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో తెలియదు. వీటి చెడిపోయింది కాకుండా ఇంకా ఆన్లైన్లో 4-5 పోగేసి అందరూ ఆడుతూ ఉంటారు. ఆడి అరే ఆడు వెనకాల వస్తున్నాడు కొట్టరా, అరే నీ వెనకాల ఉన్నాడు అంటాడు. ఇది ఎవడు ఉన్నాడు ఇక్కడ? పిచ్చోళ్ళని చూస్తూ ఉంటాం బస్సుల్లో, బస్ స్టాండుల్లో, ఎక్కడికి వెళ్ళిన ఇదే పని. ఏంటంటే పబ్జీ గేమ్ ఆడు. ఎవడో చెప్పాడు గేమ్ ఆడితే అంటే ఐక్యూ పెరుగుతుందని. ఏం పెరగదు, చదువుకుంటే పెరుగుద్ది. చదువుకోవాలి. అందుకనే సమయాన్ని ఎక్కువగా దేవునితో గడపండి. దేవునితో ఒంటరిగా సమయాన్ని గడిపినప్పుడు ఆ సహవాసంలో నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మొదటి ప్రాధాన్యత దేవునికి, తర్వాత మన కెరీర్కి, మన భవిష్యత్తు. దాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గమనించండి, దేవుని భయం చాలా అవసరం. దేవుని భయం లేకపోతే ఎంత చదువుకొని ఎంత ఏం చేసినా ఉపయోగం ఉండదు కదా. అందుకనే ఈ కాడి మోయటం మనకి అలవాటు అవ్వాలి. దాన్ని బట్టే యజమాని అనగా మన దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఈ కాడి ఎవరు మన మీద మోపుతున్నారు? ఆయనే. కాబట్టి దాన్ని మనం గుర్తెరిగి దేవునిలో మన బాధ్యత ఏంటో మనం తెలుసుకొని ఆ రీతిగా మనం ప్రభువు కొరకు ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలం, దేవుని చేత దీవించబడగలం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు ప్రభువా, వందనాలు రాజా. నూతనంగా మరి స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న యవనస్తులు మా మధ్యలో ఉన్నారు, చిన్న బిడ్డలు మా మధ్యలో ఉన్నారు. వారిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాను. నిన్ను గురిగా కలిగి, నిన్ను ప్రాధాన్యంగా కలిగి, మీ భయముతో, వణుకుతో నాయన వారి వారి భవిష్యత్తును కట్టుకొనులాగున సహాయము చేయండి. ఆ కాడిని, మీరు మోపిన కాడిని వారు గుర్తెరిగి మోసే భాగ్యాన్ని, దర్శనాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నామయ్యా, సహాయము చేయండి. ఈ విద్యా సంవత్సరం అంతటిలో వారితో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో క్షేమాన్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తి బలాన్ని ఇవ్వండి. ముఖ్యంగా మీ జ్ఞానముతో వారిని నింపండి, జ్ఞాపక శక్తిని వారికి ఇవ్వండి. బిడ్డలందరినీ ప్రయోజకులుగా చేయమని బతిమాలుకుంటూ ఉన్నాను తండ్రి. మీ కృప ద్వారా మీ మహిమ కొరకు వారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. సహాయము చేయండి, ప్రతి అవసరతను తీర్చండి, సహాయము చేయమని. ఏ దుష్టునికి అధికారము లేకుండా చేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవి